ఇప్పుడు నేను వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నేను వైజాగ్ నుంచి బొర్రా కేవ్స్ వరకు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. ఏ ట్రైన్లో అనుకుంటున్నారు? మన విశాఖపట్నం కిరండూల్ ప్యాసింజర్లు. ఇదే ఆ ట్రైను. ఈ ట్రైన్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది ప్యాసింజర్ ట్రైన్ అయినప్పటికీ ఈ ట్రైన్లో 2 విస్టాడోమ్ కోచెస్ ఉన్నాయి. కనిపిస్తున్నాయి కదా, ఇవే ఆ విస్టాడోమ్ కోచెస్. ట్రైన్కి చివరన ఉంటాయిలే. సో ఈరోజు మనం జర్నీ చేసేది ఈ విస్టాడోమ్లో కాదులే, ఎందుకంటే వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. రేట్ ఎక్కువైనా సరే చాలా స్పీడ్గా బుక్ చేసేసుకుంటారు. సో నాకు ఈ విస్టాడోమ్లో టికెట్స్ దొరకలేదు, సో నేను జనరల్లోనే ట్రావెల్ చేస్తున్నాను. సో ఈ విస్టాడోమ్లో టికెట్ కాస్ట్ 635 రూపాయలు. ఈరోజు మనం జర్నీ చేయబోయే జనరల్ కోచ్ అయితే ఇదే. వైజాగ్ నుంచి బుర్రా కేవ్స్ వరకు ఈ ట్రైన్లో జనరల్ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు. సో ఈ ట్రైన్ ప్రతిరోజు మార్నింగ్ 7:10కి వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బుర్రా కేవ్స్కి 2:30 గంటల్లో వెళ్ళిపోతుంది. సో ట్రైన్ డిపార్చర్కి టైం అయింది. మిగతా విషయాలు జర్నీలో మాట్లాడుకుందాం. సో ట్రైన్ అయితే ఆన్ టైమే తీసేశారు. సో ఈరోజు మండే కాబట్టి పెద్దగా రష్ అయితే లేదు. బట్ వీకెండ్స్లో అయితే వాసిపోతుంది, ఫుల్ రష్ ఉంటుంది. వైజాగ్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చేసి మర్రిపాలెంలో. సో మన ట్రైన్ తన ఫస్ట్ స్టాప్ అయినటువంటి మర్రిపాలెంకి వచ్చేసింది. ఇది వైజాగ్ స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ 20 ట్రైన్స్కి స్టాప్ ఉంది. సో నాకు తెలిసి ఈ స్టేషన్లో మామూలు ప్యాసింజర్లే ఆగుతాయి అనుకుంటాను, పెద్ద స్టేషన్ కాదు కాబట్టి. సో మర్రిపాలెం తర్వాత మన ట్రైన్ ఆగేది వచ్చేసి సింహాచలంలో. సో ట్రైన్ అయితే సింహాచలం స్టేషన్కి వచ్చేసింది. సింహాచలం స్టేషన్ వచ్చేసి వైజాగ్ నుంచి 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇక్కడ 46 ట్రైన్స్కి స్టాప్ ఉంది. సింహాచలం తర్వాత మన ట్రైన్ ఆగేది వచ్చేసి పెందుర్తిలో. పెందుర్తి వచ్చేసి మన 3rd స్టాప్ అనమాట. మాటల్లోనే పెందుర్తికి వచ్చేసాము. పెందుర్తి అంటే వైజాగ్ సిటీలో పార్టే. పెందుర్తి స్టేషన్ వచ్చేసి వైజాగ్ నుంచి 17 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. స్టేషన్ ఏదో చిన్నది అనుకున్నారు, చాలా పెద్దది. ఇక్కడ 7 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇక్కడ 35 ట్రైన్స్కి స్టాప్ ఉంది. పెందుర్తి తర్వాత మన ట్రైన్ ఆగేది కొత్త వలసలో. మన ట్రైన్ తన 4th స్టాప్ అయినటువంటి కొత్త వలసకి అయితే వచ్చేసింది. కొత్త వలస అనేది వైజాగ్కి అవుట్స్కట్స్ లాంటిది. రైల్వే స్టేషన్ అయితే పెద్దది. ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 63 ట్రైన్స్కి స్టాప్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఏ ట్రైన్ స్టార్ట్ అవ్వదు, అలాగే టర్మినేట్ కూడా అవ్వదు. వైజాగ్ నుంచి కొత్త వలస 27 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. కొత్త వలస తర్వాత మనం ఆగే స్టాప్ వచ్చేసి మల్లివీడుకి వచ్చేసాము. స్టేషన్ అయితే చిన్నదే. ఇక్కడ 2 ట్రైన్స్ ఆగుతాయి. ఆ 2 ట్రైన్స్ వచ్చేసి వైజాగ్ కిరండూల్ ప్యాసింజరు, కిరండూల్ వైజాగ్ ప్యాసింజరు. సో మల్లివీడు తర్వాత మనం ఆగే స్టాప్ వచ్చేసి ఎస్కోట, అంటే శృంగవరపు కోట. మనమైతే ఆల్మోస్ట్ ఘాట్ సెక్షన్కి వచ్చేసాము. వ్యూ చూడండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో మనం మల్లివీడు తర్వాత ట్రైన్ వచ్చి ఎస్కోటలో ఆగింది. బట్ నేను వీడియో తీయలేదు, ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. సో ఎస్కోట అంటే శృంగవరపు కోట అని. ఎస్కోటలో 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 4 ట్రైన్స్కి స్టాప్ ఉంది. సో ఇక్కడ నుంచి వ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి కాబట్టి నేను సైలెంట్ అయిపోతాను. మీ వ్యూస్ని ఎంజాయ్ చేయండి. కాకపోతే ఈలోపు ట్రైన్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. సో మన ట్రైన్ అయితే LHB కోచెస్తో రన్ అవుతుంది. ఇందులో మొత్తం 4 జనరల్, 3 సెకండ్ సీటింగ్, 1 స్లీపరు, ఇంకా 2 విస్టాడోమ్ కోచెస్ ఉన్నాయి. సో మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో స్టార్ట్ అయ్యి ఒడిస్సా మీదుగా ఛత్తీస్గఢ్లోని కిరండూల్ వరకు వెళ్తుంది. సో ఈ ట్రైన్ వెళ్ళే రూట్ మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది. అరకు వరకే కాదు, అరకు తర్వాత కూడా సూపర్గా ఉంటుంది. సో ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం బుర్రా కేవ్స్ దగ్గర దిగేస్తారు, లేకపోతే అరకు దగ్గర దిగుతారు. సో నన్ను అడిగితే అరకు ట్రిప్ వచ్చే వాళ్ళు బుర్రా కేవ్స్ దగ్గర దిగడం బెటర్. ఎందుకంటే బుర్రా కేవ్స్ దగ్గర ట్యాక్సీ ఫెసిలిటీ చాలా బాగుంటుంది. సో మీరు బుర్రా కేవ్స్ దగ్గర దిగేసి ట్యాక్సీ మాట్లాడుకొని సైట్ సీయింగ్ అంతా చూసేసి లాస్ట్లో అరకు వెళ్ళి అక్కడ మధ్యాహ్నం ఇదే ట్రైన్ రిటర్న్ వస్తుంది, ఆ ట్రైన్ ఎక్కేయడం బెటర్. సో ఇంకా నేను సైలెంట్ అయిపోతాను. ఇక్కడ నుంచి టన్నల్స్, వ్యాలీస్ వస్తాయి. వ్యూని ఎంజాయ్ చేయండి. బొడ్డవర స్టేషన్కి వచ్చాము. ఇక్కడ అఫీషియల్ స్టాప్ ఉంది. ఇప్పటికీ వైజాగ్ నుంచి మనము 59 కిలోమీటర్లు వచ్చాం. వైజాగ్ నుంచి బుర్రా కేవ్స్ 98 కిలోమీటర్లు వస్తుంది. మధ్యలో 8 స్టాప్స్ ఉంటాయి. సో ఈ బొడ్డవర వచ్చేసి 7th స్టాప్. దీని తర్వాత మనకు ఒక స్టాప్ ఉంటుంది. దాని తర్వాత బుర్రా కేవ్స్ డైరెక్ట్ మనం.
చీమిడిపల్లి, ఇది బొర్రా కేవ్స్ ముందు స్టాపు. ఇక్కడికి మన జర్నీ 89 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంది. ఇక్కడ నుంచి బొర్రా కేవ్స్ 9 కిలోమీటర్లు మాత్రమే. సో ఇటు సైడ్ నాకు ఒక విషయం బాగా నచ్చింది. ఏంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్లు కొండపైన ఉన్నాయి, కానీ ఊర్లేమో కొండ కింద వ్యాలీలో ఉన్నాయి. అది బాగా నచ్చింది నాకు ఇటు సైడు. సో మన ట్రైన్ అయితే ఒక 30 నిమిషాలు లేట్గానే నడుస్తుంది. మనం ఇంకొక 15 నిమిషాల్లో బొర్రా కేవ్స్ దొక్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఫైనల్గా మన ట్రైన్ అరగంట లేటుగా బొర్రా గుహలకైతే వచ్చేసింది. సో యాక్చువల్లీ 9:40కి అలా వచ్చేసేయాలి. ఇప్పుడు టైం అయితే సమ్వేర్ అరౌండ్ 10-10:20 అవుతుంది. సో మన జర్నీ అయితే ఇక్కడితో ఆగిపోయింది. కాకపోతే ట్రైన్ అయితే ఇంకా చాలా దూరం వెళ్తుంది, కిరండూల్ వరకు వెళ్తుంది. సో మీరు చూడండి, ట్రైన్లో వచ్చిన టూరిస్టులు మ్యాక్సిమం ఇక్కడే దిగిపోతారు. ఎందుకంటే అరకు టూర్ అనేది బుర్రా గుహలతోనే స్టార్ట్ అవుతుంది అండ్ అరకు దగ్గర ఎండ్ చేస్తాం అనమాట. సో బుర్రా గుహల దగ్గర దిగేసి మీరు ఇక్కడ ఒక ట్యాక్సీ మాట్లాడుకోండి, ఎందుకంటే ఇక్కడ బస్సెస్ రావు. సో బస్సుల కోసం మళ్ళీ మనం బుర్రా జంక్షన్ వరకు వెళ్ళాలన్నమాట. అండ్ బస్సెస్ కూడా మ్యాక్సిమం మెయిన్ రోడ్లోనే వెళ్తాయి, సో లొకేషన్స్ వరకు వెళ్ళవు. సో ట్యాక్సీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. సో 3-4 అవర్స్లో సైట్ సీయింగ్ అంతా చూసేసి రిటర్న్ మధ్యాహ్నం 3:30-4 అలా టైంకి కిరండూల్ నుంచి వైజాగ్ ప్యాసింజర్ వస్తుంది. సో ఆ ట్రైన్ ఎక్కేసి వైజాగ్ రిటర్న్ వచ్చేయచ్చు. సో ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ నుంచి బుర్రా గుహల వరకు బై వాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి బుర్రా గుహల లొకేషన్ 1 కిలోమీటర్ అలా ఉంటుంది. బాయ్ బాయ్.